వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు, గేట్లలో తలెత్తిన సాంకేతిక సమస్య. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 86 రైళ్లు రద్దు. ద్విచక్ర వాహనదారులు జాగ్రత్త, మారిన ట్రాఫిక్ రూల్స్. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసేందుకు గేట్ల హైట్ పెంచుతూ ఉండగా 2-3 గేట్ల ప్యానెల్లో బ్రేక్ కాయిల్స్పై ఒత్తిడి పడి పూర్తిగా కాలిపోయాయి. దీనితో అప్రమత్తమైన డ్యామ్ అధికారులు బ్రేక్ కాయిల్స్ను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అయితే జలాశయానికి ఇన్ఫ్లో 3,26,481 క్యూసెక్లు రాగా, జలాశయం 2 రేడియల్ క్రాస్ట్ గేట్ల నుంచి కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జున సాగర్కి జలాశయం నుంచి మొత్తం అవుట్ఫ్లోగా 3,80,499 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం 885.00 అడుగులు చేరింది. మరోవైపు జలాశయం నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 214.8870 టీఎంసీలుగా చేరింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 86 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీనితో పాటు 71 రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. రద్దయిన రైళ్లలో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. పలు ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కీలకమైన హైదరాబాద్, విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద ప్రవహిస్తూ ఉంది. దీనితో టీజీఎస్ ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది. రద్దయిన వాటిలో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులున్నాయి. సెప్టెంబర్ నెల ప్రారంభం కాగానే ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయి. మీకు ద్విచక్ర వాహనం ఉండి మీరు ప్రతిరోజు ఇంటి నుండి కార్యాలయానికి వెళ్తుంటే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు స్కూటర్, బైక్ నడుపుతున్నప్పుడు మీ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. లేకుంటే మీకు జరిమానా తప్పదు. నిబంధనలు ఉల్లంఘిస్తే 1,035 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు విశాఖపట్నం పోలీసులు తెలిపారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ను వచ్చే 3 నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు. అలాగే ఐఎస్ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను మాత్రమే ధరించడం తప్పనిసరి అని, అలా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ పోలీసులు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేనానికి రామ్ చరణ్ ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేశారు. మీ పవర్ స్టార్ పుట్టినరోజుకు శుభాకాంక్షలంటూ చరణ్ ట్వీట్ చేశారు. మీ బలం, అంకిత భావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు చాలామందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ పనులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకిత భావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశకం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.